ఈ స్క్రిప్ట్ అనేది మీ దగ్గరికి ఎలా వచ్చింది? You know, soda bottle. Someone had to just open the dhakkan and all the soda will come out. So he got his right time, and my struggle of 14 years. నర్వస్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు సార్? 30 years he was working with such a legendary director. See, Rajmouli Garu is our godfather. సో 14 years బ్యాక్ మగధీరలో యాక్ట్ చేసిన దేవ్గిల్కి ఇప్పుడు అహో విక్రమార్కలో యాక్ట్ చేసిన దేవ్గిల్కి వాట్స్ ద డిఫరెన్స్ వీ కెన్ సీ ద తెలుగు ప్రేక్షకులకు? My parents gave me birth, sir. Rajmouli Garu gave me name, so he's my godfather. సో బిహైండ్ ద కెమెరా కూడా సార్ ఇలా కూల్గా ఉంటారా? Shall I be serious? It drinks my blood, man. రియల్లీ? సినిమా చూస్తే రేపు అర్థమవుతాం ఎంత కష్టపడ్డాడు. బురద వాటర్ బురద ఉంది కదండి, బురదలో ముంచి చాలా స్ట్రగుల్ అయ్యాడు, వణికిపోయేవాడు అనమాట చలికి. One day I do something like, because Magdhira is so much heavy influence on entire family of mine. 14 years also you are remembering those things means that was wonderful, sir. After 100 years also I'll remember that. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ఇప్పుడైతే అహో విక్రమార్క అంటూ కూడా మరి మరో విక్రమార్కుడు మన తెలుగు ఇండస్ట్రీతో వచ్చేస్తున్నాడు. తను ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన దేవ్గిల్ గారు. దేవ్గిల్ గారు అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చేసింది కదా. ఎస్, మగధీర సినిమాలో ఈ విలన్గా చేసి ఆ తర్వాత మంచి మంచి క్యారెక్టర్స్ కూడా మనల్ని మెప్పించిన ఆయన మూవీ అహో విక్రమార్క అంటూ కూడా ఇక్కడ వచ్చేసారు. అండ్ డైరెక్టర్ త్రికోటి గారు అండ్ దేవ్గిల్ గారు ఉన్నారు. హాయ్ సార్. Namaskar to all the members of iDream channel, and namaskar to you. నమస్కార్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ ఆర్ యూ సార్? Chala good, sir. Thank you very much. యా, తెలుగు ప్రేక్షకులకు చాలా రోజుల తర్వాత ఒక హీరోగా కనిపించబోతూ ఉన్నారు. అంటే ప్రీవియస్గా అంటే మీ దగ్గర నుంచి వి సా యాస్ లైక్ ఏ విలన్, బట్ నౌ ఇన్ ఫుల్ యాక్షన్ హీరో. సో హౌ యూ ఆర్ ఫీలింగ్? Feeling very good. I'm feeling little nervous, but I just want to tell Telugu audience has always given me so much love, and Telugu cinema is my like I'm born in Telugu cinema. Like I was born in Pune, but Rajmouli Garu sir gave me a name in this world. So this is my family, this is my bhumi, karma bhumi. So I'm very confident my audience, my Telugu fans will love me in this new avatar. ఓవెస్లీ సార్. ఏంటంటే ఆ ట్రైలర్, ఆ టీజర్ చూసేటప్పటికి పీపుల్ ఆల్సో మెస్మరైజ్డ్. వా, దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా అందరి దగ్గర నుంచి వచ్చింది. అండ్ కమింగ్ టు డైరెక్టర్ త్రికోటి గారు. సో సార్, టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ప్రామిసింగ్గా ఉంది. సో ఆ రిలీజ్ అయిన తర్వాత సో మీకు ఆ రెస్పాన్స్ కానీ ఎలా అనిపించింది? అంటే రెస్పాన్స్ మాకు బాగా వచ్చింది సార్. అంటే మేము ఇతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఒక డౌట్లో ఉన్నామన్నమాట. సో ఆ డౌట్ మాకు ఫస్ట్ టీజర్ చూసినప్పుడే లేదు, ట్రైలర్ చూసాక కూడా మాకు అసలు ఏమీ లేదు, హీరో గురించి కామెంట్లు కానీ ఏమీ రావడం లేదు. ఇది ఆ హీరో చేస్తే బాగుండు, ఈ హీరో చేస్తే బాగుండు అని అనిపించింది అంటున్నారే తప్ప దేవుడి గురించి బ్యాడ్గా లేదు. ఇతన్ని ఒక రకంగా చూశారు కదా, ఇప్పుడు అది చూసి కూడా కామెంట్లు ఏం లేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. నిజంగా సార్, ఏంటంటే సో హీరో మెటీరియల్ని మరొకసారి దించేశారేమో అన్నట్టు అనిపించేసింది అనమాట. అంటే పర్సనాలిటీ అది కూడా బాగున్నాడు కదా, ఆ డ్రెస్కి కరెక్ట్గా యాప్ట్ అయింది. పోలీస్ డ్రెస్, అందులో క్యారెక్టర్ కూడా అలాగే చేసాం మేము. ఓకే. అండ్ ట్రైలర్లో అయితే ఫుల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. సో ఆ విక్రమార్కుడు షేడ్స్ ఏమన్నా ఈ క్యారెక్టర్లో ఉంటాయా? No, not at all. Okay. This is completely Aho Vikramarka, a complete different cinema, and the character of police. It was always a dream to be a real officer in real life, but I couldn't be there. So I thought, when I became an actor, whenever I do my first film, I will come as a police officer. Okay. Because I want to give a tribute to all the real heroes. Right. Any officer in any uniform means it's a very pride thing. Right.
So I couldn't wear it in real life, so on screen, but people will love it. సార్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అంటే ఈ ఫీల్డ్లోకి రాకముందు సో యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు బికమ్ ఎన్ ఏ పోలీస్ అలా ఏమన్నా ఉన్నిందా? As a child, my father wanted me to be get into police. Okay. Because he was an army officer. ఓకే. So he always wanted that I should do something for the society or be a real life hero. But I came on screen, so I thought I should give a tribute to all the officers or all the people in the uniform, వా, to our real heroes. సూపర్ సార్. దట్ కాన్సెప్ట్ అనేది కూడా చాలా బాగుంది అండ్ పిక్చరైజేషన్ కూడా చాలా సూపర్గా ఉంది. అండ్ డైరెక్టర్ త్రికోటి గారు మెయిన్గా అయితే అహో విక్రమార్క అని చెప్పేసి టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? అంటే మనం ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాం కదండి, ఏదో ఒక పవర్ఫుల్ పేరు కావాలి. ఒక 4-5 పేర్లు అనుకున్నాము, వాటిల్లో ఇదే బెస్ట్గా అనిపించింది, అందుకని అహో విక్రమార్క అని పేరు పెట్టాం. ఓకే. అంటే ఆ ఫోర్స్ అన్నీ తెలుస్తుంది కదా బయటికి, అందువల్ల పెట్టాం. సార్ దేవగిరి గారు, యు ఆర్ ద వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ. సో ఏంటంటే ఈ స్క్రిప్ట్ అనేది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే లైక్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ దట్స్ ఆర్ ప్రొడక్షన్ ముందు నుంచే ప్లాన్ ఉందా? Actually, when RR was about to release, we thought of this concept. So I know Koti Garu from last 14 years. Koti Garu is not a director for me, he's like my brother. ఓకే. And see, Koti Garu has been associated with Rajmouli Garu for last 30 years. And Koti Garu has immense talent because he is so closely associated with Sir that he wanted one break where, you know soda bottle. Yeah. Someone had to just open the dhakkan and all the soda will come out. So he got his right time, and my struggle of 14 years working in all the states, we both came at the right time, and you know that volcano comes out. యా. So after 30 years, that volcano on the screen he has brought. అగ్నిపర్వతం బద్దలైంది అనమాట. నైస్. సార్ యాక్చువల్గా స్క్రిప్ట్ ఫస్ట్ మీరు అప్రోచ్ అయ్యారా లేకపోతే ఎలా సార్? లేదు, మేము 3 years నుంచి అనుకుంటా ఉన్నాను సినిమా చేద్దాం. నేను అప్పుడు ఆర్ఆర్కి పని చేస్తూ ఉంటే 3 years అనుకుంటా ఉంటే చేద్దాం ఏదో మేము సింపుల్గా అనుకున్నాం, ఏదో ఒక 4-5 లోపల చేద్దాము, తెలుగు మరాఠీ కలిపి అనుకున్నాము. కానీ ఎలా చేద్దాం అంటే ఇతను సినిమా హీరోగా చేయాలంటే కొంచెం బాగా ఆలోచించాలి కదా. నేను మా రైటర్ వర్మ అని ఇంతకుముందు విజయ ప్రసాద్ గారి దగ్గర వీళ్ళ దగ్గర చేసాడు అనమాట, ఫ్రెండే అనమాట. అతను నేను కూర్చొని ఎలా చేద్దాం అనుకుంటే ఇలాగ పోలీస్ ఆఫీసర్గా, అంటే కొంతమంది హీరోలకి ఎక్కువగా పోలీస్ ఆఫీసర్లే కదా సక్సెస్ అయ్యాయి సార్. మన రివంబర్ చేసుకుంటే ఎవరికైనా హిట్లు కూడా కొంతమందికి హిట్లు లేనప్పుడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లే హిట్ ఇచ్చాయి. ఏంటంటే అది ఇచ్చే ఇంపాక్ట్ కానీ డిఫరెంట్. సరే అలాంటిది కూడా మనం ట్రై చేద్దాము అని చెప్పి పోలీస్ ఆఫీసర్గా అనుకున్నాము. తర్వాత ఈ దేవు ఒక 2-3 ఇన్సిడెంట్లు చెప్పాడంటే అక్కడ పూణేలో, ఒరిజినల్ పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్లు 2-3 చెప్పాడు. సో దాన్ని బేస్ చేసుకొని నేను వర్మ కూర్చొని చేస్తూ ఉన్నాం. మధ్యలో వచ్చి అవి మనోడు కూర్చున్నవాడు ఏదో చెప్పేవాడు, అవన్నీ కలిపి ఒక పవర్ఫుల్. మేము కథ చేసేటప్పుడు ఎంత అవుతుంది అనుకోలేదు, కథ పూర్తి అయ్యాక తెలిసింది, షూటింగ్ ఇంకా స్టార్ట్ అయ్యాక ఇంకా తెలిసింది. ఓకే. ఓకే. అంత పెద్దదైందని రీసెర్చ్లో. కానీ అదే బడ్జెట్ ఇంత అనుకొని ఇతను కూడా ప్రొడ్యూస్ చేయడం కష్టం కదండి. ఇప్పుడు 5 అనేది 7-8 అయితే అనుకోవచ్చు, మరీ అలా వెళ్ళిపోయింది, పెద్ద బడ్జెట్ అయిపోయింది. కానీ సార్ ఏంటంటే సార్ని మరొకసారి ఇట్లా హీరోగా లాంచ్ చేసేటప్పుడు అంత బడ్జెట్ అనేటప్పటికీ మీకు ఏమైనా టెన్షన్ అనిపించింది? అంటే అదేనండి, ఇతనే చెప్పేవాడు అనమాట. ఇతను ఏమనేవాడంటే సినిమా బాగా రావాలా, ఇది నీకు లైఫ్ నాకు లైఫ్, ఇదే ప్రతిరోజు ఇదే, యువర్ లైఫ్ మై లైఫ్ అనేవాడు ఎవ్రీడే. ఓకే. సో అతను మనకి ఏంటంటే ఇతను బేసిక్ ఫస్ట్ హీరోగా చేస్తున్నాడు, ఆ సక్సెస్ వస్తే కదా మంచిది. సో దానికోసం ఇతను డేర్ చేశాడు. సరే దాని తగ్గట్టుగా మనం కొంచెం నీట్గా చేసాం.
అంటే రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూసుకోవడం ఇంకా. లేదు సార్, ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాని దింపబోతున్నారని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇచ్చేసారు ప్రేక్షకులకి. అంటే అంటే మనం చేసింది ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టాడు, ఇతను ఇంత బడ్జెట్ పెట్టాడు, ఇంత హై బడ్జెట్ పెట్టాడు అన్నప్పుడు మనకి భయం వేస్తుంది కదండి. తను సాటిఫికేషన్ అయ్యాడు. సినిమా చూసి తనే కాదు, తన ఫ్యామిలీ, ఆర్తి గారని ప్రొడ్యూసరు, మిశ్రే గారు, వాళ్ళందరూ సాటిఫికేషన్ అయినప్పుడు అమ్మ ముందు వీళ్ళని మెప్పించేదే కావాలి మనం. ఆడియన్స్ తర్వాత అండి, ముందు వీళ్ళకి నచ్చిందా లేదని ఒక టెన్షన్ ఉంటుంది కదా సార్, ఇంత బడ్జెట్ పెట్టాడు అన్నప్పుడు. సో వీళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అమ్మాయి మనం కొంచెం సేఫ్లో ఉన్నాం. ఓకే, కొంచెం సేఫ్ ఏంటి సార్, ఇంకా మంచి పాజిటివ్గానే వచ్చేస్తాం. చెప్తున్నాను, ఫస్ట్ రిలీజ్ ముందు వరకు కొంచెం ఉంటుంది కదండి. సో నర్వస్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు సార్? Not at all. I'm not nervous at all. No, director sir. Nervous? Why is feeling like this? No, see what happens, for 30 years he was working with such a legendary director. See, Rajamouli Garu is our godfather. And he took a step of coming out and doing something. So that pressure is there. People will accept it or no. So, but Koti Garu is very confident about the product. And he has full blessings of Rajamouli Garu sir. And I surely promise all the audience you will enjoy this cinema because Rajamouli sir's small brother he is. And he will create same kind of magic sir. అండ్ ఇలా మూవీ తీస్తున్నారు అన్నప్పుడు వాట్స్ రాజమౌళి గారి ఆయన ఏమన్నారు ఏంటి? ఏమన్నాండి, బాజీ కొట్టి అని అన్నారు. సో టీజర్ చూసారండి, టీజర్ చూసి చాలా బాగుంది, యాక్షన్ ఫుల్ ప్యాక్ యాక్షన్. You won't believe in Bombay, all the media asking, sir, Koti Garu, one small question sir. Rajamouli sir did that sequence, that action, all this. So he said no, because Rajamouli sir is very busy, but he's worked with him. He understands how sir does it, and he also has created a new cinema. He shot entire cinema in Pune, fresh locations where maybe a lot of people from Hyderabad has never seen, in Bombay people have not seen. And this will be like a new festival for the Telugu audience. అండ్ ఆల్సో ఏంటంటే సార్ చెప్పినట్టు బిఫోర్ అయితే ఓన్లీ 2 లాంగ్వేజెస్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, బట్ నౌ యూఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ 7 లాంగ్వేజెస్. 5 languages. 5 లాంగ్వేజెస్. ఓ సారీ. See, you have to understand from where he comes. He comes from Rajamouli Garu's school, so it's very difficult to control him. Yeah. But jokes apart, Koti Garu has a vision and taking cinema to a different level. And when a lot of reporters in Bombay, when they saw the trailers, and they thought it's Rajamouli sir's film. Okay. So then he had to say, no, I am his co-director. So some shades of his will fall on this thing. ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఏంటంటే మన రాజమౌళి గారి కొన్ని మూవీస్లో గమనించుకుంటే ఏ టైప్ ఆఫ్ షేడ్స్ ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ ఆ టైప్ ఉందన్నమాట. అంటే పీపుల్ అలా అనుకోవడంలో తప్పు లేదు. అదే లైట్గా గెటప్లు కూడా అలాగే సెట్ అవుతాయి కదా. కానీ ఆ పోలీస్ గెటప్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించారు సార్ దేవగిల్ సార్ అయితే. బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుందండి సినిమా. అంటే డైలాగ్ డెలివరీ దట్ వాట్ యువర్ ఎక్స్ప్రెసింగ్ ఏదన్నా ట్రైలర్లో అయితే పర్ఫెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే డైలాగ్స్ కూడా బాగా పర్ఫెక్ట్ రాశారు సార్, అదేదో ఒక పంచ్లా అన్నట్టు. వర్మ గారు రాశారండి. ఓకే, బాగా సెట్ అయిందండి, బాగా సెట్ అయింది. రేపు ఆడియన్స్ చెప్పాలి మనం సెట్ అయిందా లేదా అనేది. సార్ అండ్ ఈ మూవీలో విలన్గా ప్రవీణ్ గారు చేశారు. ఈస్ ఏ గుడ్ యాక్టర్స్ ఇన్ ద అదర్ ఫీల్డ్ ఆల్సో. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ హిస్? See, I felt good working with Praveen Garu. He's a director also in Marathi industry. He is very talented person. But for me, last 14 years working as a villain, I have a bigger exposure. And a lot of times when we used to work, because I have seen how to create a villain larger than life. So sometimes
I should give small suggestions. Sir, we should do it like this, like make it bigger, bigger. Praveen Garu looks amazing on screen. He's from Pune. He's like my elder brother, and entire Maharashtra is very excited for this. And a new villain is being launching by Koti Garu for Telugu industry. So let's keep our fingers crossed. There is a small excitement from villain to hero, and he's hero to villain. హీరో టు విలన్ అదే క్రిస్ క్రాస్. Yeah. So people are very excited, and let's see how it goes. అండ్ ఆల్సో దట్ ఏంటంటే అసుర క్యారెక్టర్ అనేది కూడా ఎంత పవర్ఫుల్గా డిజైన్ చేశాడు సార్. అంటే భయపెట్టేటట్టు కొంచెం స్కేరీగా టైప్లో కొంచెం స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళారేమో అనిపించింది. అతను మంచి ఆర్టిస్ట్ అండి, మంచి ఆర్టిస్టు. అందులో ఏంటంటే అతను మంచి ఇమేజ్ ఉందండి అతనికి, డైరెక్టర్గా ప్లస్ ఆర్టిస్ట్గా కూడా మంచి ఇమేజ్ ఉంది. అతనే అంటే ఏవైనా చేయగలను అనేది దాంట్లో కూడా అతనికి చిన్న దెబ్బ తగిలినా ఏదో ఆపరేషన్ అయినా రోప్ కొట్టుకొని వర్క్ చేసేవాడు. అంత డెడికేటెడ్ అండి అతను. ఓకే, చాలా మంచి ఫుల్ సపోర్టు దేవుడికి బాగా చేశాడు. ఒక హీరోని ఎలివేట్ చేయాలంటే అంత స్ట్రాంగ్ విలన్ ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అవునండి. See, from day one, when Rajamouli Garu sir launched me, I have seen how sir made me a larger than life villain. Yes. Then I've done a lot of films where people have appreciated my work. So we both were very clear how sir, when he launches a villain, people look at him. ఓకే, So we were very clear, when we come out, people should look at our characters, who are these guys. ఓకే. So we were very clear from day one, our people will be pan-India stars when it comes out, whether it's hero. See, it's not hero, villain, not like that. They are characters, very powerful. And I'm very confident people will love every character of our film. ఓకే, సో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ద వన్ క్వశ్చన్. సో 14 years బ్యాక్ మగధీరలో యాక్ట్ చేసిన దేవ్గిల్కి, ఇప్పుడు అహో విక్రమార్కలో యాక్ట్ చేసిన దేవ్గిల్కి, వాట్స్ ద డిఫరెన్స్ వీ కెన్ సీ ద తెలుగు ప్రేక్షకులకు? See, for the Telugu audience, Magadhira was directed by my God, and he created larger than life. Aho Vikramarka is directed by his co-director, my brother, from villain to hero transformation in the same school. ఓకే, So this is the journey of last 14 years. He introduced me to this world as a villain, and his co-director is introducing me as a hero to this world. నైస్. సార్ ఎప్పుడు కెమెరా వెనక సార్ ఇలాగే కూల్గా ఉంటారా? లేదండి, కొంచెం Sorry. సో బిహైండ్ ద కెమెరా కూడా సార్ ఇలా కూల్గా ఉంటారా? Shall I be serious? It drinks my blood, man. రియల్లీ? అంటే ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కాబట్టి కూల్గా ఐఎమ్ ద సెయింట్ లై టైప్లో కనిపిస్తున్నారు అనమాట. Only in front of camera, cool ga. Otherwise, behind I have to tell him, sir, sorry, sir. మిమ్మల్నే భయపెట్టేశాడు సార్ అయితే. Real life villain he, sir. రియల్ లైఫ్ సార్ ప్రోడక్ట్ కోసము అలా చేశారంటే తప్పు లేనే లేదు సార్, అదే కావాలి అనమాట. See, he is like this. That is why he created the magic. రైట్. So I feel very proud. See, you have to understand. I want all the audience should understand. 30 years of his journey, he had a dream. I see, when he works with Rajamouli sir, everyone has a dream that I should do something like this. Yeah. But we can never go close to Rajamouli sir. We don't. We say na, we can't even 1% we can't go. But when he is working with sir, that experience, that passion he has collected, 30 years of his struggle, and when he got this chance, he used his entire strength. He's a star director now. I write and give you. Today you are talking to him. After 30th, he don't pick up my phone call also. నిజంగా అలా ఫోన్ లిఫ్ట్ చేయరా ఏంటి?
అలా ఏం లేదు సార్, నథింగ్ లైక్ దట్. నాకు అంటే ఇతను వ్యక్తిగత నాకు బాగా తెలుసండి. అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసినా మనకి హెల్ప్ ఉన్నా చేసేవాడు. అంటే నాకు ఇతను ఎప్పటికైనా ఒక మనిషి ఎప్పుడు అనేది మనకి స్ట్రగుల్లో ఉన్నప్పుడే తెలుస్తుందండి. ఆ టైంలో మనకి కొన్ని హెల్ప్ చేశాడు. మన ఆ ఉద్దేశంతోనే నేను ఈ సినిమా కూడా చేయడం జరిగింది. నేను వేరే ఏం ఆలోచించలేదండి. అంటే మనకి సినిమా ఉందో లేదో తర్వాత ఇతను మంచోడు, అందుకోసమే నేను ఈ సినిమా కూడా కమిట్ అయ్యాను నేను. ఓకే సార్, దీని గురించి ఏమైనా ప్రీవియస్గా రీసెర్చ్ కానీ, లేకపోతే మీరు ఆల్రెడీ కో డైరెక్టర్గా కూడా విక్రమార్కుడికి చేశారు, సో సో దాని అంటే ఏమన్నా కానీ లింక్స్ కానీ అట్లా ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయా? ఓన్లీ పేరు మాత్రమే అలా ఉంటుందా? పేరు మాత్రమే, లింక్స్ ఏం లేవంటే టోటల్గా వేరే. ఇది యాక్చువల్లీ ఇది మంచి డ్రామా సెంటిమెంట్ అండి. డ్రామా సెంటిమెంటు. ఒక అతను మనం హీరో చేసేటప్పుడు ఏమి క్వాలిటీస్ కావాలనేది అదే బాగా స్ట్రగుల్ పడ్డామండి. ఇతను యాక్టింగ్ కానీ అది కానీ అందులో ఉంటాడు కదండి. అందులోంచి ఒక హీరోగా తీసుకురావాలంటే ఎలాగా, అదే ఎక్కువ శ్రమ అయింది. కాకపోతే యూ క్రియేటెడ్ అనే ఒక డిఫరెంట్ వరల్డ్, స్లమ్ అని చెప్పేసి అది క్రియేట్ చేయడము, ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ సార్. మీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తే రేపు అర్థమవుతాను ఎంత కష్టపడ్డాడు. బురద ఉంది కదండి, బురదలో ముంచి చాలా స్ట్రగుల్ అయ్యాడు. వణికిపోయేవాడు అనమాట చలికి. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి షాట్లు పెట్టేవాడు. ఫుల్ వాటరు, బురద మొత్తం. We are very much inspired by Rajamouli Garu, sir. Yes, sir. And I feel not only we, entire world is inspired. And I always had a dream, because when I did Magadhira, it was a dream to do something like that. Yeah. And it took us 14 years. And we can't do something like Magadhira. We don't have that much power also. But that influence came on us. Yeah. I have seen Ram Charan sir working so hard. And you know, it looks so beautiful on screen. Right. Larger than life action. And Ram sir is like my brother, and when we started our career, Koti sir was with us. And the same thing we try to create in this film. Okay. Action larger than life. Maybe Rajamouli Garu, how he creates a magic, the same way Koti sir has tried to do something. And the best part, because he's from that school, he knows action also should not only be action. Yeah. There is a lot of emotional sentiment in that action. And people will cry, people will enjoy, people will shout. ఎమోషన్ ఉన్నప్పుడే అక్కడున్న మాస్ది కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. Chala emotion, like Yeah. crazy. Like I still remember the journey of our film Aho Vikramarka, and when we were doing action, raw action, Yeah. you know, crazy injury, bleeding, eyes, doctors on set. But he said no. You have to do this. No, he said, I want it more bigger. I want it maybe, period drama we have seen larger than life action. But he wanted it very realistic. And it's a crazy action. Like, I am very confident. All my family members from Andhra Pradesh, they will love it. తెలుగు పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అహో విక్రమార్కలో హీరోగా చూడాలని కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒక ఫైనల్ క్వశ్చన్, సో యాజ్ ఏ నార్మల్ కామన్ ఆడియన్గా, సో అహో విక్రమార్క చూడాలంటే ఎందుకు చూడాలి మేము అని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చిందంటే మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఇందులో ఏంటంటే మనం ఒక విలన్ని హీరోగా చేస్తున్నాం, దానికి కావాలని మెటీరియల్ ఏంటి, ఒక ఎమోషను, ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక సెంటిమెంటు అన్నీ కలిపి ఒక హీరో ఎలా అయ్యాడనేది కొత్తగా కనిపిస్తుందండి. అది నైస్. సో వాట్ యూ సే సార్? సో వై షుడ్ వి వాచ్ దిస్ మూవీ యాజ్ ఎ కామన్ ఆడియన్స్? One small thing. Yeah, please. A small message I'm giving. We all are born. We always have one dream to live or do something. Before
achieving your dream, try to live your parents' dream. Before they are alive, achieve their dream, and then you can live your dream. So my mother's dream was to do something, because she's a very spiritual lady and she always prays, and it was her dream that one day I do something like, because Magdhira is so much heavy influence on entire family of 14 mine. years also you are remembering those things means that was wonderful, sir. After 100 years also I'll remember that, sir. అంతటి ఇంపాక్ట్ రాజమౌళి గారు క్రియేట్ చేశారు మీ మీద అనమాట. Sir, Rajmouli, my parents gave me birth, sir. Yeah. Rajmouli Garu gave me name. So he's my godfather. Yeah. And for next 100 years, Telugu cinema will remember Magadhira, sir. Yeah. It is an epic. And when my mother's dream was to do something like that, I didn't. This is a tribute. This is a tribute to all the mothers. Okay. Aho Vikramarka. Because on behalf of everyone, I'm giving a tribute to all the mothers, because to live your mother's dream is more important. So I feel everyone should go with your family and watch this film with your parents, because this is a film about mother and son. Okay. And I'm blessed that I could make this film. And it is a very powerful cinema. There is a lot of emotions. There is love. There is beautiful visuals. There is romance. There is dance. Ranadev, Billa dancing, doing takatak. And it will be a good entertaining for all the audience all over India. సో మంచి ఫుల్ తాలి లాంటి మూవీ అనేది కూడా మనకైతే August 13th ఇవ్వబోతున్నారు అనమాట. Yes. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్ టు అవర్ అహో విక్రమార్క. Thank you everyone, and do watch our film on 30th August. Thank you, brother. అండ్ మీరు ఇందులో విలనా హీరోనా అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా వస్తారు థియేటర్స్కి. సో థ్యాంక్ యూ. సో గైస్, మరి దేవ్గిల్ గారు యాక్ట్ చేసిన మరి మూవీ అహో విక్రమార్క August 30th రిలీజ్ అయిపోతుంది. సో మంచి ఎమోషన్ మరి ఫ్యామిలీ డ్రామాతో కాకుండా ఒక మంచి మాస్ రియల్ మూవీగా కూడా మరి లార్జర్ దెన్ లైఫ్ మూవీగా కూడా రాబోతుంది. అది కూడా August 13th చూసేద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.